ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. సిబిఐ నుంచి తీసుకున్న వివరాల ఆధారంగా మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ అధికారులు అరవింద్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఈడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ చందు. ఫార్ములా ఈ-కార్ రేస్ సంబంధించి ప్రస్తుతం ఈడీ దూకుడైతే పెంచుతుంది. ముఖ్యంగా ఏదైతే నిన్న ఏసీబీ నుంచి ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ అలాగే దానకిషోర్ ఇచ్చిన కంప్లైంట్ సేకరించింది, అలాగే మరొక పక్క ఫార్ములా ఈ-కార్ రేస్ కి సంబంధించి అమౌంట్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఏ తేదీలో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారో వాటిని కూడా రిక్వెస్ట్ చేస్తూ కూడా ఏసీబీ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కేటీఆర్ అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డిపై ఏదైతే ఇప్పటికే ఈసీఐఆర్ కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనీ లాండరింగ్ అలాగే ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు కూడా కేసు అయితే నమోదైంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోజు అసెంబ్లీ చివరి రోజు కావడంతో కూడా ఏదైతే ఇటు కేటీఆర్ అలాగే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురు కూడా నోటీస్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇటు హైకోర్టును ఆశ్రయించి 10 రోజులు టైం అయితే కేటీఆర్ అయితే తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం ఈడీ కూడా ఏదైతే దీనిపై ఎఫ్ఐఆర్ ఈసీఐఆర్ కూడా నమోదు చేసింది. ముఖ్యంగా ఈ మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా కొన్ని అభియోగాలు ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే ఉంది. ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఏదైతే అమౌంట్ హెచ్ఎండిఏ నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అయినాయి అలాగే ఏ తేదీలో ట్రాన్స్ఫర్ చేశారనే కోణంలో పూర్తిగా విచారించనున్నారు. ఇప్పటికే ఏదైతే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో కూడా ప్రస్తుతం హైకోర్టు నుంచి ఏదైతే 10 రోజులు అరెస్ట్ చేయకుండా ముందస్తుగా బెయిల్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఈడీ అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవడంతో కూడా ఈ కేసు ఎటు తిరుగుతుందనేది అయితే ప్రస్తుతం మనం వేచి చూడాల్సి ఉంది. చందు, కుమార్, అంటే బీఆర్ఎస్ ఆరోపణ లేదంటే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి ఆరోపణ చూసుకుంటే కనుక కాంగ్రెస్ ఏవైతే పథకాలు తీసుకొచ్చిందో ప్రజల కోసం ఆ పథకాలు అమలు చేయకుండా డైవర్షన్ కోసమే ఇలా కేసులు పెడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఎలా చూడాలి? చందు, వాస్తవంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి సన్నాహాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే 2 హామీలు అమలు పరచడం అలాగే మిగతాయి కూడా అమలు పరిచేందుకు కూడా పూర్తిగా సిద్ధమైన నేపథ్యంలోని ఇటు మొదటగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత వరుసగా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయలేక ఏదైతే బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇటు హరీష్ రావు అలాగే ఇటు కేటీఆర్ అలాగే మిగతా సభ్యులు కూడా ఏదైతే ఈ అరెస్టులన్నీ కావాలని చేస్తున్నారు. ఇటు 6 గ్యారెంటీల గురించి ప్రజలు ప్రశ్నిస్తారంటూ ఏదైతే సమాధానాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ అరెస్టు పర్వం కొనసాగించి ప్రజలందరినీ కూడా ఇటు డైవర్ట్ చేస్తున్నారంటూ చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ కార్ రేస్ లో సంబంధించి ఎటువంటి అవినీతి జరగలేదంటూ కూడా కేటీఆర్ ఇటీవల బహిరంగ కూడా చెప్పడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.